జాతీయ యువజన దినోత్సవాన్ని రాష్ట్రీయ యువ దివస్ అని కూడా పిలుస్తారు. మరియు స్వామి వివేకానంద జన్మదినంగా మనం జరుపుకుంటాము. ఎప్పుడో తెలుసా అండి? ఎప్పుడు చెప్పండి? మనం మన బర్త్డేనే గుర్తుపెట్టుకుంటా అంటాం కదా, కాదు. అప్పుడప్పుడు మహానుభావుల యొక్క బర్త్డేస్ని గుర్తుపెట్టుకోవడం, వారి యొక్క జీవన శైలిని చూసి స్మరించుకొని మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే జనవరి 12 స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశంలో నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. మన ఆలోచనలు మనల్ని తయారు చేశాయి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో జాగ్రత్త వహించండి. పదాలు ద్వితీయమైనవి, ఆలోచనలు జీవిస్తాయి, అవి చాలా దూరం ప్రయాణిస్తాయి అని చెప్తారు స్వామి వివేకానంద. ఎప్పుడు కూడా ఆయన మాటలు కానీ, ఆయన రచనలు కానీ, ఆయన జీవన విధానం కానీ, ఆయన ఫిలాసఫీ కానీ ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో నిజంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరాలంటే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరమని, వాటి యొక్క ప్రాముఖ్యత కేవలం మన ఆలోచనలో ఉంటాయని, మన ఆచరణలోనే ఉంటాయని ఉద్దేశాన్ని చాలా చక్కగా ఆయన ఎప్పుడు కూడా మనందరి కోసం ఒక మంచి గురువుగా అందించేటువంటి పరిస్థితిని మనం చూసాము. ఈ ప్రపంచంలోని అన్ని భేదాలు డిగ్రీల్లో ఉంటాయి మరియు ఒక రకమైనవి కావు, ఎందుకంటే ఏకత్వమే ప్రతిదానికి రహస్యం అంటారు స్వామి వివేకానంద. జాతీయ యువజన దినోత్సవం భారతదేశంలోని ప్రజల హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది మరియు జ్ఞానాన్ని అందిస్తుంది కదా. దేశంలో సక్రమంగా ప్రవర్తించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన రోజు. యువతను ప్రత్యేకించి భారతదేశానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఒక బలం కూడా ఏంటంటే యువత. బాగా యవ్వనమైనటువంటి యూత్, ఎనర్జెటిక్ యూత్ మనకున్నారు. ఈ యువతని కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్ గా వాళ్ళ యొక్క కెపాసిటీస్ ని, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీని తెలుసుకునేలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళలో అవగాహన, అవేర్నెస్ అందించడం అనేది చాలా చాలా అవసరము. యువతను చైతన్యపరచడం ద్వారా, స్వామి వివేకానంద ఆలోచనలు వ్యాప్తి చెందడం ద్వారా దేశానికి మంచి భవిష్యత్తును అందించడమే ఈ వేడుకల వెనుక ప్రధాన లక్ష్యం. జాతీయ యువజన దినోత్సవాన్ని యువ దివస్ అని కూడా పిలుస్తారు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12న మనం జరుపుకోవడం ఆనవాయితీ. 1984లో భారత ప్రభుత్వం తొలిసారిగా స్వామి వివేకానంద జన్మదినాన్ని అంటే జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. స్వామి వివేకానంద జీవిత విధానం, ఆలోచనల ద్వారా యువతను చైతన్యవంతానికి మంచి భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. యువతలో శాశ్వతమైన శక్తిని మేల్కొల్పడంతో పాటు దేశం అభివృద్ధి చెందటానికి ఇది గొప్ప మార్గంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ యువజన దినోత్సవం లేదా యువ దివస్ లేదా స్వామి వివేకానంద జన్మదినాన్ని ప్రతి సంవత్సరం రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ మరియు వారి శాఖల్లోని అనేక కేంద్రాలలో భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రకారం ఎంతో ఉత్సాహంతో మరియు ఆనందంతో జరుపుకుంటారు. గొప్ప మంగళ హారతి, భక్తి పాటలు, ధ్యానం, మతపరమైన ప్రసంగం, సంధ్యా హారతి మొదలైనవి నిర్వహిస్తారు. అలాగే వివిధ పాఠశాలలు మరియు కళాశాలల్లో స్వామి వివేకానందపై కవాతు, ప్రసంగం, పారాయణాలు, పాటలు, సమావేశాలు, వ్యాసరచన పోటీలు, సెమినార్లు మొదలైనవి వాటిని ప్రదర్శించడం ద్వారా జరుపుకుంటారు. భారతీయ యువతకు స్వామి వివేకానంద రచనలు మరియు ఉపన్యాసాలు కూడా ప్రదర్శించబడతాయి. విద్యార్థుల చేత విద్యను ప్రోత్సహించటానికి, యువతలో విశ్వాసాన్ని పెంపొందించటానికి, దేశం అభివృద్ధి చెందటానికి భారతదేశంలోనే కాకుండా దేశం వెలుపల కూడా అనేక పోటీలను నిర్వహిస్తారు. స్వామి వివేకానంద ఒక మాట అంటారండి, చాలా చక్కనైన మాట, ఎందరో యువతను మేల్కొల్పినటువంటి మాట. లేవండి, మేల్కో, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగవద్దు అని అంటారు స్వామి వివేకానంద. మీ స్వంత స్వభావానికి అనుగుణంగా ఉండటమే గొప్ప మతం, మీ మీద నమ్మకం ఉంచుకోండి అని చాలాసార్లు ఒక యువతని, అరే నువ్వు ఎవరినో నమ్ముకోవడం కాదు, ఇంకొక దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఇంకొక వ్యక్తిని కనుక్కోవడం కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ సామర్థ్యం పట్ల నువ్వు నమ్మకాన్ని పెంచుకో, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలతో ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని జీవించి మనందరికీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని అందించినటువంటి గొప్ప యుగ పురుషుడు స్వామి వివేకానంద గారు.